పార్లమెంట్లో అమిత్ షా అసభ్యంగా మాట్లాడారు అంబేద్కర్ గురించి అనేటువంటి ఆందోళన చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వీళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. అనిల్ జాదవ్ ఉన్నారు, తర్వాత మాణిక్రావు గారు ఉన్నారు, మరొక ఎమ్మెల్యే ఉన్నారు. మాట్లాడదాము. అన్న, ఏం చెప్పారు? కరెక్ట్గా పూర్తిగా విన్నారా? ఎందుకు ఆందోళన వస్తూ ఉంది అమిత్ షా వ్యాఖ్యలపైన? ఏం జరిగింది? ఏదైతే అమిత్ షా గారు నిన్నటి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, దేవుని మొక్కితే ఏదైనా వస్తాయి కానీ అంబేద్కర్ మొక్కితే ఏమొస్తుందని చెప్పేసి వారు చేసినటువంటి ఏంటంటే అది అహంకారమైనటువంటి వాక్యాలు. అవి ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం మాట్లాడినా కానీ చలామణి అవుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఎన్నికల సమయంలో కూడా అన్నారు, వాళ్ళు చాలా రోజుల నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి రిజర్వేషన్ల మీద కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 400 సీట్ అని అన్నారు, వాళ్ళు 400 సీటు కన్నా వస్తే నిజంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో దాదాపుగా పూర్తిగా వాళ్ళు మొత్తాన్ని తొలగించేటట్టు వ్యాఖ్యలు వాళ్ళకి ఉండేది. కాబట్టి వాళ్ళు రాలేదు కాబట్టి ఈరోజు స్టాండ్ వాళ్ళకి తగ్గింది. కాబట్టి మేము కూడా వాళ్ళకి అంటూ ఉన్నాం, వాళ్ళు ఏదైతే అన్నారో గ్రామన్న అవసరమా, అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అవసరమా అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. అవునండి, అవసరం. మేము అంబేద్కర్ గారిని దేవుడు లెక్క పూజిస్తూ ఉన్నాం. మీకేమైనా అభ్యంతరమా? మీ ఏదైనా ఒక విగ్రహమైనా కొనిచ్చినారా, లేదా మీకు బీజేపీ పార్టీ నుంచి ఏమైనా అంబేద్కర్ విగ్రహాలను ఏమైనా పంపించారా? మీకు అంతా నొప్పి ఎందుకు వచ్చింది? ఇక్కడ విగ్రహాలు పెట్టుకుంటే మేము గ్రామాలలో పెట్టుకుంటాం, మేము గూడాలలో పెట్టుకుంటాం, మేము గలీలలో పెట్టుకుంటాం, మా ఇష్టం అది. కాబట్టి మేము రిజర్వేషన్, మహానుభావుడు మాకు రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి మేము ప్రేమతను పెట్టుకుంటాం. దాని మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి దాన్ని మీరు ఉపసరణ చేసుకోవాలి, మీరు క్షమాపణ కోరాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీతో డిమాండ్. మాణిక్రావు గారు ఉన్నారు. సార్, నిన్న మాట్లాడిన దాంట్లో ఆయన కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అంబేద్కర్ని అవమానించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్మారకాలు మహారాష్ట్రలో కానీ మిగతా సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో అధికారికంగా స్మారకాలు నిర్మించాము అనేటువంటిది బీజేపీ చెప్తుంది ప్రభుత్వ ఖర్చుతో అనేటువంటి. దీనిపైన ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ అంటుంటే ఆ సందర్భంలో ఆ మాట అన్నారు, పదే పేరు తీసుకున్నారు. మీరు కాంగ్రెస్ కన్నా ఎవరికన్నా మరి అంబేద్కర్ని ఏదైతే కించపరిచే మాటలు ఏదైతే ఉన్నారో మేము ఇప్పుడే గల్లీలే కాకుండా నిజంగా కూడా మేము ఆయన హృదయంలో పెట్టుకుంటాం. ప్రపంచమంతా ఎడిచి చాటుతాం ఆయన గురించి. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన మేధావి అని చెప్పబడి ప్రపంచ యుఎన్ఏలో కూడా ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. ప్రపంచమే ప్రశంసిస్తుంటే ఆయన అంబేద్కర్ని యొక్క వేరే దేశాలలో కూడా పూజిస్తూ ఉంటే నువ్వు అనవసరంగా ఆయనను మరి దేవుడు అని అంటారు. ఎందుకు అంటే వాళ్ళు మనవాద మాట మాట్లాడి అది కావాల్సుకొని దాన్ని కించపరచడం. ఇప్పుడు చెప్పినట్టు వారు నిజంగా కూడా రిజర్వేషన్ తీసేస్తామనే మాట మాట్లాడిండు, తర్వాత నేను అనలేదు అని అబద్ధం మాట్లాడుతుండ్రు. అంటే నిజంగా కూడా ఇది తీసే ప్రయత్నంగానే ఉన్నారు. రిజర్వేషన్ ఎన్ని దినాలు పెడతారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు అని కూడా గతంలో వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వారు కూడా ఈ మాటలు వెనుకకు తీసుకోవాలి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అక్కడ ప్రజలది ఏమున్నది, ప్రజలు ఎప్పుడైనా ఇస్తారు. కానీ మేము మాత్రం ఖచ్చితంగా అన్ని ఎల్లకాలం అట్లనే ఉండేది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండింది, ఒక తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్, రకరకాల పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో ఒక పార్టీ, కేరళలో ఒక పార్టీ. అంటే ఎక్కడ మ్యాండేట్ ఇస్తారో దాని గురించి ఇస్తారా ఏమి? కాబట్టి ఇది నిజంగా మరొక ఎమ్మెల్యే విజయ్ ఉన్నారు. విజయ్ గారు, నిరసన మీరు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నిరసన మేము వాళ్ళు అక్కడ మాకు జాగనివ్వని ఒక్కనే మేము అందుకే ఇక్కడ చేసినాం. రైట్. ఇది అంటే కాంగ్రెస్ పార్టీనన్నా ఎవరినన్నా అంబేద్కర్ గురించి మాట్లాడారు కాబట్టి దానిపైన మాట్లాడుతూ ఉన్నాం. గతంలో కూడా బీజేపీ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని వ్యతిరేకం చేస్తూ ఉన్నామనేటువంటి అంశాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, మాణిక్రావు, తర్వాత విజయుడు వాళ్ళు ప్రీ మీడియా సమావేశంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కడి, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.